దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రిస్మస్ రెండవ భాగం అండి. నిన్నటి దినమున మరి దేవుడు మన కొరకు ఆయన ఎంత ప్రేమ మన మీద ఉంచి ఉన్నారో, అదేవిధంగా మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నారు. మనము ఆయన పిల్లలవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కదండి. మరి అటు రీతిగా మరి నిన్నటి దినం నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఈ దినమున కృప వెంబడి కృప ఇచ్చుటకు దేవుడు యేసుక్రీస్తు మన కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారండి. మనము ఆయన పరిపూర్ణతలో ఉండి కృప వెంబడి కృపను పొంది ఉన్నాము. ఎందుకనగా కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1:17 ప్రకారం ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది, జీవం కంటే ఉత్తమమైనది. ఆ కృప మనకు ప్రత్యక్షమే అధిక కృపను ఇస్తుందండి. యాకోబు పత్రిక 4:6 ప్రకారం ఆ కృప రక్షణకరమైనది. తీతు రాసిన పత్రిక 2:11 ప్రకారం ఆ కృప యేసుక్రీస్తులో నిండారులుగా ప్రవహిస్తూ ఈ లోకములో మనము స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుమని బోధించుచున్నదండి. ప్రియులారా, బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ఆయన కృప వెంబడి కృప ద్వారా మనకు ఎన్నో దీవెనలు అనుగ్రహించి ఉన్నారు. లెక్కించగలుగుతామా? లెక్కించలేమండి. అంతగా మనకు దీవెనలు ఇస్తూనే ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్టి నిరంతర కృపా సమృద్ధి మనకు అనుగ్రహించటకే దేవుడు తన కుమారుని పంపి ఉన్నారండి. నా కృప నీకు చాలునని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 వాగ్దానం ఇచ్చి ఉన్నారండి. ఆరవదిగా మనకు శాంతి సమాధానములు అనుగ్రహించుటకు యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నారండి. రక్షకుడు జన్మించిన సమయంలో పరలోక సైన్య సమూహం అంతా ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్ర గీతిక సందేశంగా వినిపించి ఉన్నారండి. అంతేకాక యేసు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పారండి. యోహాను సువార్త 14:27 ప్రకారం. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ఆయన అనగా యేసు మన సమాధానమై ఉండి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నారని ఎఫెసీ పత్రిక 2:14-16 వివరించి చెప్పారండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని కొలసీలకు రాసిన పత్రిక 3:15 ప్రకారం పౌలు భక్తుని దీవెనండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు తలంపులకు కావలుగా ఉండి మనల్ని రక్షించుటకే ఆయన ఈ లోకములకు పంపబడ్డారని మనకి పౌలు భక్తు ద్వారా నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. 7వదిగా మనము తీర్పులోనికి రాకుండుటకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ముందే తీర్పు తీర్చబడినందున ఆయనను విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడినదని వాక్యం సెలవిస్తుందండి. యోహాను సువార్త 3:18 ప్రకారం మనము ఆయనను విశ్వసించి ఉన్నందున తీర్పులోనికి రాకుండా తప్పించుటకి యేసు మనుష్య కుమారుడిగా వేయించేసి ఉన్నారండి. 8వదిగా మనకు పాప విమోచన కలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, యేసుక్రీస్తు శిలువలో తన రక్తను ప్రోక్షించుట ద్వారా పాపములను అక్రమమును ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని వాగ్దానం ఇస్తున్నారండి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9:22 అని చెప్పబడిన ప్రకారం మేకలేకయో కోడలేకయో రక్తంతో కాక యేసు తన స్వరక్తం ఇచ్చి మన పాప విమోచన కలిగించడానికి కన్యగర్భమున ఉదయించి ఉన్నారండి. 9వదిగా మనలను పరిశుద్ధులుగా చేయుటకు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ఆయన శరీరము అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని హెబ్రీ పత్రిక 10:10 వివరిస్తుందండి. అలాగే క్రీస్తు సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని పరిశుద్ధపరచుటకి తన్ను తాను అప్పగించుకొనెనని ఎఫెసీ పత్రిక 5:27 వివరిస్తుందండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెనని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 వివరిస్తుందండి. బిడ్డలారా, విశ్వాసులారా, ఇట్లు యేసు తన సంఘమును పరిశుద్ధపరిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందారండి. లూకా సువార్త 20:22 ప్రకారం అని శిష్యులను పరిశుద్ధులు గావించి పాపక్షమాపణ అధికారం అనుగ్రహించి ఉన్నారు. పెంతెకొస్తు దినమున అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే అపోస్తల కార్యంలో 2:4 ప్రకారం అన్య భాషలతో ప్రవచించారండి. అట్టి పరిశుద్ధాత్మను
అనుగ్రహించుటకే దేవుడు తన కుమారుని పరిశుద్ధాత్మ చేత జన్మింపచేశారండి. ఇటు రీతిగా దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారో మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రంలండి. ఇది 2వ భాగం. 3వ భాగంగా రేపు నేర్చుకోవడానికి దేవుడి సమయంలో దయచేయనుగాక. ఆమేన్.